పోలీసుల విచారణకు హాజరయ్యారు మంచు మనోజ్. నేరేడ్మెట్లోని రాచకొండ పోలీస్ కమిషనరేట్లో మనోజ్ ను పోలీసులు విచారిస్తున్నారు. ఇక కుటుంబంలో గొడవలు ఎందుకు జరుగుతున్నాయి, ఎవరు ఎవరిని కొట్టారు అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. ఆస్తుల గొడవలో తండ్రి మోహన్ బాబు, మంచు మనోజ్ల మధ్య కొన్ని రోజులుగా గొడవ జరుగుతోంది. నిన్న విలేకరులపై మోహన్ బాబు దాడి నేపథ్యంలో సిపి ఆఫీసుకు విచారణకు రావాలని మోహన్ బాబు, విష్ణు, మంచు మనోజ్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇక హాస్పిటల్లో ఉన్నందున మోహన్ బాబు హాజరు కాలేదు. ఇక సాయంత్రం విచారణకు వెడతానని విష్ణు తెలిపారు. మోహన్ బాబు పోలీసుల విచారణకు హాజరయ్యారు మంచు మనోజ్. నేరేడ్మెట్లోని రాచకొండ పోలీస్ కమిషనరేట్లో మనోజ్ ను పోలీసులు విచారిస్తున్నారు. కుటుంబంలో గొడవలు ఎందుకు జరుగుతున్నాయి, ఎవరు ఎవరిని కొట్టారు అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆస్తుల గొడవలో తండ్రి మోహన్ బాబు, మంచు మనోజ్ల మధ్య కొన్ని రోజులుగా గొడవ జరుగుతోంది. నిన్న విలేకరులపై మోహన్ బాబు దాడి నేపథ్యంలో సిపి ఆఫీసుకు విచారణకు రావాలని మోహన్ బాబు, విష్ణు, మనోజ్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. హాస్పిటల్లో ఉన్నందున మోహన్ బాబు హాజరు కాలేదు. సాయంత్రం విచారణకు వెళతారని విష్ణు తెలిపారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. మనోజ్ ఇంతకు ముందే రాచకొండ ఉన్నటువంటి సిపి కార్యాలయానికి హాజరయ్యి ప్రస్తుతం విచారణ ఎదుర్కొన్నట్టుగా తెలుస్తోంది. ముగ్గురికి ఇచ్చినటువంటి నోటీసుల్లో మనోజ్ ఒక్కడు మాత్రమే పోలీసుల ముందు హాజరయ్యి ఈ విచారణ ఎదుర్కొని ఇంట్లో జరుగుతున్నటువంటి అంశాలు ఎందుకు ప్రతిసారి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తా ఉన్నారు, మీ ఇంట్లో నుంచి ఈ బౌన్సర్లను పెట్టి, ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టి, ఇతర వ్యక్తులని లోపలికి అనుమతించకుండా ప్రతిసారి ఈ ఆంక్షలను ఎందుకు క్రియేట్ చేస్తా ఉన్నారు, మీరు ఉండడం వల్ల సొసైటీలో కొంత భయానక పరిస్థితి ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి, మీరు దీనిపైన ఏం వివరణ ఇస్తారు, దాంతో పాటు మీపై సంవత్సరం పాటు ₹1,00,000 రోజు పోలీసు ఇచ్చినటువంటి నోటీస్ ప్రకారంగానే తను పోలీసుల ముందు హాజరయ్యాడు. ఇంతకుముందు కూడా విష్ణు మీడియా సమావేశంలో మాట్లాడుతూ తను పోలీసుల ముందు హాజరవుతాను, కానీ ఇలాంటి సందర్భంలో నేను హాజరవుతానని అనుకోలేదు, పోలీసులు వన్ సైడ్ గా వ్యవహరిస్తా ఉన్నారు, తమకు నోటీసులు అందజేయక ముందుగానే మీడియాకు ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నారు, రివాల్వర్ సబ్మిట్ చేయండి, రివాల్వర్ ప్రొడ్యూస్ చేయండి అనే ఒక విషయం ముందుగానే మీడియాలో వచ్చింది. ఆ తర్వాత నాన్నకు నోటీస్ అందజేశారు. పోలీసులు ముందుగా ఈ లీకులు ఎందుకు ఇస్తా ఉన్నారంటూ కూడా కొద్దిసేపు పోలీసుల పైన తన ఆవేదనను వ్యక్తం చేశారు. మనోజ్ తన విచారణ ఎదుర్కొన్న తర్వాత తను ఎక్కడ కూడా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయకుండా తన పోరాటం తను చేసుకుంటూ వస్తానంటూ కూడా దాన్ని పోలీసుల ముందు తెలియజేసి అనంతరం బయటకు వచ్చిన తర్వాత విష్ణు కూడా పోలీసుల ముందు హాజరయ్యి విష్ణు పోలీసుల ముందు విచారణ ఎదుర్కొని తను కూడా ఈ పోలీసులు ఇచ్చినటువంటి షోకాజ్ నోటీసులో చాలా స్పష్టంగా మీ వల్ల సొసైటీలో అందరూ భయాందోళనకు గురవుతా ఉన్నారు, మళ్ళీ ఇదే సీన్ రిపీట్ అవుతే మాత్రం మీ పైన తీవ్ర చర్యలు ఉంటాయి అన్నట్టుగా కూడా ఈ నోటీసుల ఉద్దేశంతో ఈ నోటీసులు అందజేశారు. దీనికి కట్టుబడి ఉండి ఇక ముందు వీళ్ళు ఏ ఇష్యూ చేయకుండా, వీళ్ళు ఆందోళన కొనసాగించకుండా వారంతల వాళ్ళు ఉంటే తప్ప మిగతా ఏవైనా వీళ్ళ యాక్టివిటీస్ కి పాల్పడుతూ ఉంటే మాత్రం డెఫినెట్ గా మనోజ్ పైన, మోహన్ బాబు పైన, విష్ణు పైన పోలీసులు చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. బిందు ఓకే రవితేజ. దాడి